జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. నేడు మనము విద్యార్థి యొక్క విద్యాభ్యాసము ఏ విధమైనటువంటి ఆటంకాదులు లేకుండా సాగటం కొరకు చేసేటువంటి విధానాన్ని గురించి మనం తెలుసుకోవాలి. కొందరు విద్యార్థులకు విద్యాభ్యాసం జరుగుతున్నప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. పిల్లలు మొండితనం చేయడం వలనో లేదా వారికి పరిస్థితులు అనుకూలించకపోవడం వలనో ఇలాంటివి జరిగి చదువులో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. లేదా తల్లిదండ్రులకే ఆర్థికపరమైన ఇబ్బందులు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఆటంకాలు లేకుండా విద్యార్థి విద్యాభ్యాసం చక్కగా సాగాలి అంటే మనము ప్రతి మంగళవారము మధ్యాహ్న సమయంలో వచ్చేటువంటి రాహుకాల సమయంలో మనము 3 నుండి 4:30 సమయంలో మంగళవారం రోజు రాహుకాలం వస్తుంది. ఈ రాహుకాలంలో అమ్మవారు యొక్క దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు యొక్క ఆకు పైన ప్రమిత పెట్టి ఇప్ప నూనె ద్వారా దీపారాధన చేసినట్లయితే మనకు విద్యాభ్యాసంలో ఆటంకాలు లేకుండా సాగుతూ ఉంటాయి. ఆ దీపారాధన చేసి ఆ భగవంతుణ్ణి అమ్మవారిని స్మరించుకోవాలి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేవి ఈ 2 శ్లోకాదులు మనము పఠించి పిల్లల యొక్క భవిష్యత్తుకు రాచబాట వేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క పిల్లలు కూడా వారు స్వయంగా ఆచరించిన లేదా తల్లిదండ్రులు ఆచరించిన, తండ్రులు ఆచరించడం అనేది కష్టసాధ్యమైన విషయం. తల్లులకు చాలా ఓపిక ఉంటుంది కాబట్టి పిల్లల గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేది చాలా తల్లులు. ఆ తల్లులు ఈ విధంగా ఇంతకు పూర్వము చెప్పినటువంటి విధానాన్ని ఆచరించుకోవడం వల్ల విద్యార్థి యొక్క విద్యాభ్యాసంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చక్కగా విద్యాభ్యాసం అనేది కొనసాగుతుంది. ఇలా ఆచరించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థి విజయ పరంపరలో నడుచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం.